నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం అలనాటి పుప్పలగూడ హైదరాబాద్లో అయితే ఉన్నామన్నమాట. ఫంక్షన్ హాల్ దగ్గర మా రిలేటివ్స్ యొక్క బర్త్డే అయితే జరుగుతుంది కాబట్టి మేమైతే బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయిపోయాం. మరి మా బుడ్డోడి పేరు అయితే లావిష్. మా లావిష్ బర్త్డే అయితే జరుగుతుంది, ఫస్ట్ బర్త్డే అనమాట. సో మేమైతే లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం ఈ అలనాటి ఫంక్షన్ హాల్లోకి. ఇక్కడ నుంచి అయితే వెళ్తే ఫస్ట్ డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా చేశారో ఇక్కడ బెలూన్స్తో. అండ్ లావిష్ పేరు అయితే రాసేసారనమాట స్క్రీన్లో. ఇట్లా మనం ఫంక్షన్ హాల్లోకి అయితే అడుగు పెట్టేసాం. వీళ్ళే అనమాట మా అక్క వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్. అంటే ఇప్పుడు నేను పిన్నిని అవుతానమాట మా అమ్మాయి. ఇంకా సో మేమైతే ఇట్లా ఫంక్షన్ హాల్లోకి అటెండ్ అయిపోయాం. ఇట్లా మేము ఎంటర్ అయిపోయిన తర్వాత మరి మన బర్త్డే బాయ్ అయితే వచ్చేసాడు. మరి ఈ బుడ్డోడు అయితే మనల్ని ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఖచ్చితంగా అయితే బ్లాంక్ ఫేస్ అయితే పెట్టేశాడు. మేమందరం అయితే ఇలా ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇట్లా మేమందరం కూడా మరి మా కిడ్స్తో కూడా వచ్చేసాం కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదిగోండి మా రిలేటివ్స్ అంతా కూడా మమ్మల్ని మీట్ అయిపోయారు. నెక్స్ట్ ఎలిఫెంట్ అయితే వచ్చేసింది, ఎలిఫెంట్ కార్టూన్ లాగా ఈ వేషం వేసుకున్న ఆయన అయితే వచ్చేసారు. పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయిపోయారు. మీరు చూడండి మా చెల్లి వాళ్ళ పిల్లలైతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో. అస్సలు అయితే వీళ్ళైతే ఆ బొమ్మ దగ్గర నుంచి పక్కకే రావడం లేదు. మా అమ్మాయి అయితే కొంచెం సిగ్గుపడుతుంది వెళ్ళి ఆ బొమ్మను పట్టుకోవడానికి. కానీ ఈ బుడ్డోడైతే మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే హ్యాపీగా వెళ్ళి దాంతో అయితే మంచిగా ఆడేసుకున్నాడు. ఇక్కడ 2 రకాల బొమ్మలు అయితే ఉన్నాయి, ఒకటి ఎలిఫెంట్ ఇంకోటి మంకీ కూడా ఉందన్నమాట. ఇట్లా వీళ్ళైతే వీటిలో వేషాలు వేసేసుకుని మంచిగా తిరుగుతున్నారు ఫంక్షన్ హాల్లో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయిపోయారనమాట ఈ బొమ్మల్ని చూసి. ఎందుకంటే పిల్లలు ఇష్టపడేలాగా ఉన్నాయి. మా అబ్బాయి కూడా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలా మనం ఫంక్షన్ హాల్లోకి ఎంటర్ అయిపోగానే ఇవైతే మనకి వెల్కమ్ చెప్పేస్తున్నవి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మరి ఈ ఫంక్షన్ హాల్లోనే ఇంకా చాలామంది అయితే వచ్చేసారు మా రిలేటివ్స్. మరి నేను కూడా ఈ బొమ్మతో ఒక సెల్ఫీ అయితే దిగేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎలిఫెంట్ బొమ్మ. సో మనమైతే ఒక ఫోటో తీసుకున్నాం. అండ్ మన డైరెక్టర్ గారు, మన క్రేజీ స్టూడియో డైరెక్టర్ గారు అయితే ఇక్కడ ఉన్నారు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మరి ఫంక్షన్ హాల్లో మ్యాజిక్ షో అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు చూసినట్లయితే మరి ఫంక్షన్ హాల్ని ఈ విధంగా అయితే డెకరేట్ చేసేసారు. చాలా బాగుంది, మంచి మంచి బెలూన్స్తో అండ్ బొమ్మల యానిమల్స్తో అయితే చాలా నీట్గా అరేంజ్ చేశారనమాట ఈ అలనాటి వాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి మనం ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ హాల్లో చాలా ఫంక్షన్ హాల్స్ అయితే ఉన్నాయి. మనమైతే కరెక్ట్గా చూసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మ్యాజిక్ షో అయితే జరుగుతుంది ఇప్పుడు. పిల్లలందరూ కూడా సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూస్తున్నారనమాట ఫ్రంట్లో కూర్చుని ఈ మ్యాజిక్ షోని. ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా వచ్చేసారనమాట. మనం ఎప్పుడు వెళ్ళినా లేటే కాబట్టి కొంచెం లేట్గానే వెళ్ళాము. షో అయితే స్టార్ట్ అయ్యి అప్పుడే జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మధ్యలో మనకి ఇట్లా అయితే వీళ్ళు ఇలాంటి పనీర్ టిక్కా అండ్ ఇలాంటి స్టార్టర్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నారు తినడానికి. అందరికీ కూడా ఈ స్టార్టర్స్ అనేవి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే పిల్లలందరినీ కూడా గ్యాదర్ అవ్వమని అయితే చెప్పేశారు. ఇంకా మా అమ్మాయి హడావుడి చేస్తుంది. ఇంకా పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని అయితే స్టేజ్ దగ్గరికి అయితే పంపిస్తున్నారు. మ్యాజిక్ షో అయిపోయిన తర్వాత పిల్లలందరికీ కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి అందరినీ అయితే గ్యాదర్ చేస్తున్నారు. రియల్లీ ఇదైతే చాలా బాగుంది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా మ్యాక్సిమం ఉన్న పిల్లలందరూ కూడా స్టేజ్ అయితే ఎక్కేశారు. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి బ్లాక్ సూట్ వేసుకున్నాడు కదా, వీడు వైట్ అండ్ బ్లాక్. ఇంకా వీడైతే చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. ఇంక ఇట్లా చూసుకున్నట్లయితే మా పిల్లలు కూడా వెళ్ళిపోయారనమాట. ఇట్లా అందరినీ కూడా పిలిచేశారు. వీరందరికీ కూడా ఒక యాక్టివిటీ అయితే పెట్టేశారు. పిల్లలకి యాక్టివిటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ ఉన్నాయని అయితే అనౌన్స్ చేశారు. ఇంకా పిల్లలందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈయనైతే ఎక్స్ప్లెయిన్ చేసిస్తున్నాడు అనమాట.
ఎవరైతే ఇప్పుడు ఆయన చెప్పిన కలర్ డ్రెస్ వాళ్ళని తీసుకొస్తారో వాళ్ళు వినేనట్టని ఈయన ఒక కలర్ అయితే చెప్పేశాడు. ఇక అందరూ కూర్చున్న వాళ్ళ దగ్గరికైతే వచ్చిన గెస్టుల దగ్గరికి అయితే వెళ్ళిపోయి తీసుకొచ్చేస్తున్నారు. ఇదిగోండి ఆయన బ్లూ కలర్ చెప్పాడు, బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని ఆవిడైతే ఈడ్చుకొచ్చేసారు. ఇట్లా కలర్స్ చెప్పి కొంతమందిని అయితే ఈయన మంచిగా ఆట పట్టించేశాడు. వినైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేసాను అనమాట, స్మాల్ గిఫ్ట్స్. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ ఇప్పుడు ఒక పెద్ద పర్ఫార్మెన్స్కి రెడీ చేశాడు. డాన్స్ అయితే అనమాట, వీళ్ళతో డాన్స్ అయితే చేపిస్తున్నాడు. నిజంగా అందరి పిల్లలు ఇలా వచ్చి చక్కగా హ్యాపీగా ఎంతో చక్కగా డాన్స్ అయితే చేసేసారు. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, ఎందుకంటే ఇక్కడ అందరు పిల్లలు కూడా మోస్ట్లీ అయితే వచ్చారు. అసలు మా అబ్బాయి కూడా మా హస్బెండ్ కూడా డ్రాప్ చేశాడనమాట. యాక్చువల్లీ మా వాడికి బాగా ఫీవర్ వచ్చేసింది, సో అంత యాక్టివ్గా అయితే లేడు. అయినప్పటికీ కూడా మా పిల్లలందరూ కూడా చూసారంటే ఇంకా వీళ్ళంతా కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి ఒకరి తర్వాత ఒకళ్ళు చాలా బాగా అయితే డాన్సెస్ ఇస్తున్నారు గ్రూప్గా. నిజంగా ఈ గ్రూప్ డాన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా మ్యూజిక్ పెట్టేసి చాలా రకాల తెలుగు సాంగ్స్ని అయితే ప్లే చేసేస్తారు. ఎందుకంటే వాటన్నింటినీ కూడా పిల్లలకి ఇష్టమైన సాంగ్సే మోస్ట్లీ. ఇలా వీళ్ళైతే ఈ సాంగ్స్కి మంచిగా డాన్స్ అయితే వేసేస్తున్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వేస్తారని చెప్పేసి. మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట, ఎంతో చక్కగా వేస్తున్నారు డాన్స్. చూసారంటే మా పిల్లలు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి కావాల్సినట్లుగా పిల్లలకి నచ్చినట్లుగా వాళ్ళకైతే కావాల్సిన ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది అయితే చాలా బాగా ఇచ్చారు. ఇదైతే హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ బుడ్డోడిది. బట్ ఇలా పిల్లలందరికీ కూడా మంచిగా యాక్టివిటీస్ ఇచ్చేసి వాళ్ళని చాలా యాక్టివ్ చేశారు, చాలా హ్యాపీ చేసేసారు. వీళ్ళందరూ ఒక్కసారి అయితే వాళ్ళు మర్చిపోయి ఎంత బాగా డాన్స్ చేసేసారో ఒక్కొక్కళ్ళు అయితే. నిజంగా ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూస్తుంటే మా అందరికీ చాలా హ్యాపీ అనిపించేసింది. మీరు కూడా చూసేయండి వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారో. మరి ఇలాంటి వీడియోస్ని నేను ఇంకా మీకోసం క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బర్త్డే ఫంక్షన్ అయితే చాలా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను కదా అని వెళ్ళిపోకండి. ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా గేమ్స్ అన్నీ అరేంజ్ చేసేసారనమాట. ఎందుకంటే మేము 3 రోజెస్ కాబట్టి పక్కన నుంచున్నాము. ఫస్ట్లో మాకైతే తెలియలేదు, నేను అండ్ మా సిస్టర్స్ పక్కనే నుంచున్నాము. ఇక్కడ ఒక గేమ్ కండక్ట్ చేసేసారనమాట. రన్నింగ్లో బాల్ ఇచ్చేసి మ్యూజిక్ పెట్టేసి ఆపేశారు. ఇంకా నెక్స్ట్ మేము ఒకరి తర్వాత ఒకరు అందరం అవుట్ అయిపోయాము. అందుకే ఎప్పుడైనా గేమ్ ఆడేటప్పుడు మన రిలేటివ్స్ ఎవరైనా ఉంటే డిఫరెంట్ ప్లేసెస్లో నుంచోవడం బెటరు. అందరూ ఒక్కసారి పక్కనైతే అస్సలు నుంచోకూడదు, ఎందుకంటే చాలా ఈజీగా అవుట్ అయిపోయాము. నెక్స్ట్ చూసుకుంటే బర్త్డే బాయ్ ఎంట్రన్స్ అయితే జరిగిపోతుంది. మరి ఇదిగో మరి మా బర్త్డే బాయ్ లావిష్ అయితే వచ్చేసాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడికి ఫాగ్ అనేది మంచిగా అయితే ఫాగ్ పెట్టేశారనమాట. మరి బర్త్డే బాయ్ ఎంట్రన్స్ అయితే ఇలా జరిగిపోయిందనమాట. ఈ ఒక చిన్న కార్లో కూర్చోబెట్టేశారు, అస్సలు భయపడలేదు. పిల్లోడు ఏడుస్తాడేమో అని అనుకున్నాం. అయితే మరి బాబు అయితే చాలా అంటే ఇప్పుడు నవ్వుతానే ఉన్నాడు అనమాట. మ్యాక్సిమం అట్లా ఆడుకుంటున్నాడు, ఫాగ్ వస్తుంటే అట్లే చూస్తాడనమాట. ఇంకా ఏడ్ చేసి కూర్చోకొని ఉండడు అనుకున్నాం. ఇట్లా అయితే బుడ్డోడు ఎంట్రన్స్ అయితే కార్లో ఇచ్చేసారు. ఇట్లా కార్లో కూర్చోబెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా ఫాగ్ అనేది వదిలేశారనమాట. ఇంకా బుడ్డోడికైతే మంచి మ్యూజిక్ పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు అనమాట. ఇలా కార్లో రిమోట్ కార్లో అయితే ఆపరేట్ చేసేసి ఇట్లా అయితే తీసుకొచ్చేసారు. అండ్ మా పిల్లలతో ఎలిఫెంట్తో నేను ఇంకొక పిక్చర్ అయితే దిగేశాను. ఇదిగోండి మా అక్క అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు, ఇప్పుడు మా అక్క వాళ్ళ మనోడు అనమాట, మా బావ. వీళ్ళ బర్త్డే ఫంక్షన్ ఇప్పుడు జరుగుతుంది. ఇంకా మా హస్బెండ్ మేమంతా ఇలా రిలేటివ్స్ అంతా వచ్చేసి ఇక్కడైతే మరి అందరిని అయితే మీట్ అయ్యామన్నమాట. మేము ఇలా అందరినీ మీట్ అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మరి బుడ్డోడి ఎంట్రన్స్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్యామిలీ అందరినీ కూడా పిలిచారు అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ గ్యాదర్ చేసేసారు. ఇక్కడ వీళ్ళు చూస్తే మంచి ఫాగ్ వదిలేసి ఇంకా బుడ్డోని రిమోట్ కార్లో అయితే తీసుకొస్తున్నట్లు ఇట్లా ఫ్యామిలీ పిక్ అయితే హోల్గా దిగేశారనమాట. ఇట్లా తీసేశారు. నెక్స్ట్ వీడియో అండ్ ఇవన్నీ కూడా మంచిగా కవర్ చేసేసారు. ఈ డెకరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా బాబు ఏడుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా కార్లో నుంచి తీసేసి ఇంకా ఎత్తుకుని ఇలా అయితే ఫ్యామిలీ పిక్ అండ్ వీడియో అయితే వీళ్ళు
మంచిగా అయితే దిగేసేసారనమాట. ఈ ఫాగ్లో చాలా బాగుంది ఇట్లా నడవడం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్కి అపార్ట్మెంట్లో పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఇప్పించేశారు. వీళ్ళు ఒక 2 డాన్సెస్కి అండ్ రిమిక్స్ సాంగ్స్కి అయితే వీళ్ళు డాన్స్ చేసేసారు చాలా బాగా. నిజంగా చాలా బాగా చేశారు. పిల్లలైనప్పటికీ ఎంతో బాగుందనమాట, చక్కగా చేశారు. నెక్స్ట్ వీళ్ళంతా మా రిలేటివ్స్ కాబట్టి వీళ్ళందరినీ చాలా రోజుల తర్వాత చూశాను, మీటాను. ఇట్లా చూసిన తర్వాత ఇంకా మేమందరం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ మరి ఫుడ్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే మరి ఏమేమి వెరైటీస్ పెట్టేశారో చూసేద్దాం. ఫుడ్ అనేది చాలా బాగా ప్రిపేర్ చేయించారు. ఫస్ట్ అయితే ఇక్కడ సలాడ్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. నేను అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడైతే హాఫ్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా శనగలు ఇవన్నీ కూడా తీయించారనమాట. ఈ శనగలు ఫ్రై చేశారు. నెక్స్ట్ సలాడ్ పెట్టేశారు. ఇట్లా సలాడ్ అంతా మంచిగా ప్రిపేర్ చేసినాక నెక్స్ట్ మనకి కావాల్సిన బజ్జీలు, చపాతీ, పుల్కా, ఇంకా చూసుకున్నట్లయితే మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, పచ్చి రొయ్యల కూర, ఇంకా చూస్తే పనసకాయ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అండ్ వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉందన్నమాట. ఇంకా కుర్మా, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేయించారు. ఇది బెండకాయ ఎప్పుడు ఇది కూడా చాలా బాగుంది, ఈ బెండకాయ ఫ్రై. నెక్స్ట్ పప్పు, ఇంకా కొన్ని కుర్మాస్ కూడా ఉన్నాయి. ఇది పెరుగు, ఇట్లా అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఈ ప్లేట్ అయితే నిండిపోయింది పెట్టుకుంటే. నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం టాటూస్ అయితే అరేంజ్ చేసేసారు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి టాటూస్ అయితే ఎంచుకున్నారు మా పిల్లలు. బటర్ఫ్లై, యూనికార్న్ అండ్ స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి మా పిల్లలు, మా చెల్లెలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా మంచిగా అయితే టాటూస్ కూడా వేయించేస్తున్నారు. పిల్లలకి పండగ చాలా బాగా. ఇంకా మా చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి మళ్ళీ వేరే ఫైట్ జరిగింది. మా అమ్మాయి యూనికార్న్ వేయించుకుంది, తనేమో వేరే బొమ్మ వేయించుకుంది అనమాట. తనకు కూడా యూనికార్న్ కావాలని మళ్ళీ ఏడుపు. వీళ్ళిస్తే బటర్ఫ్లై అండ్ స్పైడర్ మ్యాన్, ఇంకా చాలా రకాల బొమ్మలను అయితే చక్కగా టాటూస్ని అయితే వేయించేసుకున్నారు. నెక్స్ట్ మన బర్త్డే బాయ్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మరి కేక్ కటింగ్ అయితే అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసేసారు. ఒక పక్క బఫే అయితే జరుగుతుంది, ఒక పక్కన కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఫుడ్కి వెళ్ళే వాళ్ళు ఫుడ్ అయితే తినేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకంగా వీళ్ళు ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ పిక్చర్ని కూడా ఇచ్చేసారనమాట. మనం ఫోటో దిగితే అప్పటికప్పుడు మనకి మ్యాగ్నెట్ అనేది రెడీ చేసి ఇచ్చేస్తున్నారు. మనం ఫ్రిడ్జ్కి అంటించుకుంటే అట్లా మన ఫొటోస్ ఉంటాయి కదా, అలా అనమాట. అట్లా కూడా వీళ్ళైతే మరి చేసేసి ఇప్పించేశారు. ఇలా మరి స్టేజ్ అంతా మంచిగా కేక్ అయితే రెడీ చేయించేశారు. మరి కేక్ అయితే ఇట్లా రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మా బావగారు అనమాట, మా అక్క వాళ్ళ హస్బెండ్. ఇట్లా అందరితో సెల్ఫీస్ అయితే దిగేసాము. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మరి బర్త్డే సెలబ్రేషన్స్కి వెళ్ళాక మరి ఇంక నెక్స్ట్ మేమైతే స్టేజ్ ఎక్కేసి మరి మేమైతే ఒక మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసేసాము. అండ్ బుడ్డోని అయితే దగ్గరగా అయితే చూసామన్నమాట ఫస్ట్ టైము. ఇట్లా మేము వచ్చినందుకు వీళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసాము వీళ్ళతో, బర్త్డే బాయ్తో అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్యామిలీ పిక్ ఇట్లా అయితే దిగేసాము. అంటే చాలా ఇయర్స్ తర్వాత వీళ్ళని చూసాము. దీనికి మ్యారేజ్ అయినాక అసలు నేనైతే చూడలేదనమాట. మ్యారేజ్ కూడా వెళ్ళలేకపోయాను. సో మ్యారేజ్ అయిపోయాక బాబు పుట్టినాక ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళాము. ఇట్లా తన హస్బెండ్ని తన్ని ఇట్లా చూసి మేమైతే ఇలా బర్త్డే ఫంక్షన్కి అటెండ్ అయ్యి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. నెక్స్ట్ ఇంకా మరి మా చెల్లి వాళ్ళు కూడా మరి స్టేజ్ ఎక్కేసి నెక్స్ట్ వాళ్ళు కూడా ఒక మంచి గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసేసారు. ఒక మంచి పియానో అయితే ఇచ్చేసారు. మరి వీడు 1 ఇయర్ కాబట్టి ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇట్లా మరి అసలు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేశారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇట్లా మేమైతే చాలా బాగా ఈ బర్త్డే ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇట్లయితే ప్రోగ్రామ్ అయితే మంచిగా అయితే జరిగింది. మరి మీకు కనుక ఇది నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.